జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్. గమ్మత్ ఏముందంటే తెలంగాణ ఈ అమరవీరుల స్తూపం లేకుంటే చరిత్రనే లేదు. తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర లేదు. ఈ స్తూపం లేకుంటే చరిత్ర లేదు. రెండవది ఏంటంటే స్తూపం కట్టిన 50 ఏళ్ల తర్వాత కూడా ఇది ఇనాగరేషన్కు నోచుకోలేదు. అది తెలంగాణ జాతికి ఒక పెద్ద మచ్చ, అవమానం తెలంగాణ జాతికే. అందుకొరకు ఈ విషయం నేను ప్రభుత్వం చెప్పదలుచుకునేది ఏంటంటే కనీసం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు పక్క తెలంగాణ మనిషి రేవంత్ రెడ్డి గారు మనకు చీఫ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం అనుకోవాలి. ఆయన మూలానే ఇవన్నీ ఇనాగ్రేషన్స్ అయితే మన తెలంగాణ ఉద్యమకారులను తలుచుకున్నట్టు అవుతుంది. అందుకొరకు నేను మనవి చేసుకోవడం ఏంటంటే ఇక్కడ ఒక పలక పెట్టాలి. తెలంగాణ మెమోరియల్ 60 డే అజిటేషన్లో 360 మంది చనిపోయిందని పెద్ద హిస్టరీ ఉన్నది. దీని విషయంలో మీకు తర్వాత ఇప్పుడు పలక పెట్టాలి. పలక లేనిది ఏదో కొందరు ఇప్పటికి సగం మంది మర్చిపోయిండ్రు, ఇంకా కొన్ని రోజులైతే ఆయనతో మర్చిపోతారు. అయితే ఏంటంటే ఇదో డెకరేటివ్ పీసు పార్కులో ఉన్నది అని అనుకుంటారు. అది కాకుండా ఇది ఉద్యమకారులు ప్రాణాలు అర్పించినందుకు బ్రహ్మానందరి పీరియడ్ పిట్టలను చంపిండు ఆయన ఆ రోజుల్లో. దానికి గాను మనకి మెమోరియల్ కట్టడం, నాకు ఈ మెమోరియల్ కట్టేందుకు నాకు అదృష్టం దక్కింది. ఆయన ఆ రోజుల్లో అంజయ్య గారు, మదన్ మోహన్ గారు, మాణిక్రావు గారు, మళ్ళా ముదిరాజు లక్ష్మీనారాయణ ముదిరాజు గారు వీళ్ళందరూ కలిసి నన్ను ఆశీర్వదించి ఇక్కడ మెమోరియల్ కట్టాలని చెప్పిండ్రు. నేను చాలా శ్రమపడ్డా. ఇవన్నీ కథ వేరు. మెమోరియల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్తా. అప్పుడు ఆ రోజుల్లో నేను అంటే డిజైన్ అంతా వరకు నాది. ఇప్పుడు ఉన్న మెమోరియల్ కాపీ చేయమని చెప్పండి. ఈ ఉన్న మెమోరియల్ను కాపీ చేయమనండి. ఇంకో విషయం చెప్తా, 100 కోట్లు పెట్టినా కూడా కాపీ చేయలేరు. కరెక్ట్. ఈ ఉన్న మెమోరియల్ను రాతిలో ఈ రకంగా ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా 100 కోట్లు పెట్టినా కూడా కాపీ చేయలేరు. అదంతా పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే అమరవీరులకు స్మారకం చేయాలి, మనం తలుసుకోవాలి. వాళ్ళు ఈ మెమోరియల్ ద్వారా, ఈ ఇనాగ్రేషన్ చేసిన మెమోరియల్ ద్వారా వాళ్ళు తలుసుకున్నట్టు అవుతుంది, వాళ్ళ మనశ్శాంతి అవుతుంది. లేకుంటే ఇప్పటికీ వాళ్ళు అవస్థ పడుతూ ఉన్నారు. అమరవీరుల వాళ్ళ అవస్థ పడుతున్నారు. అదేంది అమరులు అవస్థ పడుతున్నారు. అందుకొరకు ఆత్మ ఘోషిస్తున్నది. ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు మనవి చేసుకోవడం ఏంటంటే ఒక పలక పెట్టండి, లాంఛనంగా ప్రభుత్వం లాంఛనంగా దీన్ని డెడికేట్ చేయండి. ఇనాగ్రేషన్ పదం వేరు. ఇప్పుడు డెడికేట్ అని తెలంగాణ ప్రజలకు, దేశానికి డెడికేట్ చేయండి, అంకితం చేయండి, అది జాతికి అంకితం చేయండి. అప్పుడే కానీ మీకు ఉంటుంది. మళ్ళీ నాకు ఒక పూర్తి విశ్వాసం ఉన్నది, ఈ ప్రభుత్వం చేస్తుందనే విశ్వాసం. ఈ ప్రభుత్వం చేయకపోతే ఇంకా కాని పని, ఇక కాని పని. ఇక వేరే సంగతులు ఉంటాయి. ఆ తర్వాత మేము ఏం చేయాలో మేము తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంటంటే మనకు అదృష్టవశాత్తు మనకు రేవంత్ రెడ్డి గారు పక్కా తెలంగాణ మనిషి. తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని ఆయన తత్వం ఉంది, ఆయన చేస్తాడు. మళ్ళీ ఈ మెమోరియల్ ద్వారా ఆ ప్రోగ్రాం చేసుకోమని నేను మనవి చేసుకుంటున్నాను.